హాయ్ అందరికీ నమస్కారం. ఇంట్లో పండగ వచ్చింది అంటే వంట వడలతోనే మొదలవుతుందండి. అయితే ఆయిల్ పట్టకుండా సాఫ్ట్గా వడలు ఎలా చేయాలో చూద్దామా మరి. వెల్కమ్ టు ఎల్లో మ్యాజిక్ కిచెన్. మన వడలకి కావాల్సిన పదార్థాలన్నీ నేను స్క్రీన్పై చూపిస్తున్నాను. వీటన్నిటిని రెడీగా పెట్టుకుంటే మనకు వడలు తొందరగా అయిపోతాయి. ముందుగా మినపప్పును నీటిలో సుమారు 6 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత నీటిని పూర్తిగా తీసేసి మినపప్పును మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మినప ముద్దను మరీ పలుచగా కాకుండా చిక్కగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం వేసేటప్పుడు వడలు సరిగ్గా రావండి, అందుకే కొంచెం చిక్కగా చేసుకోండి. ఇప్పుడు ఈ మినప ముద్దలో 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, తరిగిన అల్లం, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న కరివేపాకును, తగినంత కొత్తిమీర, సరిపడ ఉప్పు వేసి ముద్దను నేను చూపించిన విధంగా కలపాలండి. ఇప్పుడు ఒక చిన్న కప్పులో కొంచెం నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె వేసి నూనె కొంచెం వేడయ్యాక ఇప్పుడు చేతిని కప్పులో ఉన్న నీటితో తడిపి వడకు సరిపడ మినప ముద్దను తీసుకొని నేను చూపించిన విధంగా చేతిపై వడ ఆకారంలో చేసుకొని వేడి నూనెలో వేయాలి. నూనెను హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టారంటే వడ అనేది ఆయిల్ పీల్చుకుంటుంది, మొత్తం నూనె అనేది వడంతా పీల్చుకుంటుంది అనమాట. అందుకనే మనం చేసేటప్పుడు నూనెను హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. నేను ఇండక్షన్ స్టవ్ పై చేసుకుంటున్నా అండి. గ్యాస్ స్టవ్ పై కూడా ఇదే విధంగా చేసుకోవచ్చండి. వడ ఒకవైపు కొంచెం వేగిన తర్వాత మరోవైపుకు తిప్పి బాగా వేయించుకోవాలి. చూసారా, ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదండి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి మిగతా ముద్దని వేరే విధంగా వేసుకుందాం. మీకు చేతితో వడలు వేయడం రాకపోతే ఈ విధంగా వేయచ్చండి. ఇప్పుడు వడకు కావాల్సిన సైజులో ఒక ప్లేట్ను తీసుకోండి. నేను చూపించిన విధంగా ఒక కవర్ని తీసుకొని క్లోజ్ చేయండి. ఆ కవర్పై కొంచెం నీళ్లు రాసి దానిపై మినప ముద్దను పెట్టి వడని చేసి ఆయిల్లో వేసుకోండి. ఇలా చేసినా కూడా వడలు చక్కగా మంచి ఆకారంలో వస్తాయండి. నేనైతే ఇలానే చేస్తానండి. చూసారా, చాలా బాగా వచ్చాయి కదండి. ఆయిల్ పీల్చకుండా సాఫ్ట్గా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి. ఇంకా మా ఎల్లో మ్యాజిక్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము చేసే ప్రతి కొత్త రెసిపీ మీకు వెంటనే చేరుతుంది.